బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సీఎం విజయ్కి త్రిష బిగ్ షాక్ ఇచ్చిందా? విజయ్ బర్త్డే రోజు మరి విషెస్ ఎందుకు త్రిష చెప్పలేకపోయింది? ఏటా విజయ్ని ప్రత్యేకంగా విషెస్ అందించే త్రిష ఈసారి ఎందుకు విషెస్ చెప్పలేకపోయింది? ఈసారి సైలెంట్గా ఉండడం వెనక కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి దీని గురించే చర్చ నడుస్తుంది. విజయ్ భార్య సంగీత ఇద్దరు కలవబోతున్నారు అంటూ వస్తున్న టాక్పై సంగీతతో విజయ్ కలిసిపోతున్నారు అన్న వార్తలతో ఒక్కసారిగా మరి త్రిష హర్ట్ అయిందా? సోషల్ మీడియాలో యాక్టర్ విజయ్ని గతంలో త్రిష ఫాలో చేస్తుండేది ఇన్స్టాగ్రామ్లో. ప్రస్తుతానికి తను అన్ఫాలో చేయడం జరిగింది. ఏమైనా కారణాలు ఉన్నాయా? సీఎంగా అయిన తర్వాత విజయ్ సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నాడా తన గర్ల్ ఫ్రెండ్ అయిన త్రిష కోసం? సంగీతతో విజయ్ కలిసిపోతున్నారన్న వార్తలతో త్రిష నిజంగానే హర్ట్ అయిందా? త్రిష విజయ్ వీరిద్దరిని మరి దూరం పెట్టింది వార్తల? విజయ్ త్రిష మధ్య బ్రేకప్ జరిగిందంటూ ప్రచారం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లోనూ విజయ్ని త్రిష అన్ఫాలో చేయడం, సీఎం అయ్యాక విజయ్ త్రిషను మర్చిపోయాడంటూ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. విజయ్ తీరును నచ్చకనే త్రిష దూరమైందంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే గతంలో విజయ్ సంగీత వాళ్ళ పెళ్ళి వాళ్ళు డివోర్స్ అప్లై చేసినప్పుడు సంగీత చాలా క్లియర్గా మరొక హీరోయిన్తోని తను విదేశీ యాత్రలు చేస్తున్నాడు, హోటల్స్కి వెళ్తున్నాడు అంటూ సంగీత ఆరోపించింది. దాని తర్వాత కట్ చేస్తే కొన్ని రోజులకే డివోర్స్. దాని తర్వాత పార్టీ పెట్టాడు. పార్టీలో ప్రచారం చేసి మొత్తానికైతే తమిళనాడు రాష్ట్రం సీఎంగా విజయాన్ని సాధించాడు. ఆ రోజు త్రిష బర్త్డే అప్పుడు తిరుమలకు వెళ్ళి త్రిష డైరెక్ట్గా విజయ్ని కలవడానికి తన ఇంటికి వెళ్ళింది. అలాగే అదే రోజు ఎలక్షన్స్కి సంబంధించిన రిజల్ట్ అవ్వడం, తనకి వెళ్ళి డైరెక్ట్గా విషెస్ చెప్పడం ఒక రకంగా బహిర్గతం అయిపోయింది. ఇద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్షిప్ అని అనుకున్నారు అందరూ. కానీ ఒకసారి విజయ్ సీఎంగా అయిన తర్వాత క్యాబినెట్లో పదవి కూడా ఇస్తారేమో, తను 2 చోట్ల నుంచి కంటెస్ట్ చేసిన తర్వాత ఒక చోటు నుంచి త్రిషకి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వచ్చాయి. క్యాబినెట్లో పదవి ఇవ్వబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. అంత ప్రాముఖ్యత, అంత ఇంపార్టెన్స్ ఇచ్చే విజయ్ మరి త్రిష సపోర్ట్తోనే ఎన్నికలను గెలిచాడు అంటూ కూడా వాదనలు వచ్చాయి. పార్టీలో తనకి ఎలాంటి చోటు దక్కబోతుంది? గతంలో త్రిష కొన్ని సంవత్సరాల కింద మాట్లాడిన మాటలు, ఖచ్చితంగా నేను కూడా ఒకరోజు సీఎం అవుతాను అంటూ మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాంటి సిట్యువేషన్ నుంచి సడన్గా తను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విజయ్ని ఫాలో చేయట్లేదు. ఎట్ ద సేమ్ టైం విషెస్ చెప్పడానికి మరి విజయ్ని డైరెక్ట్గా కలవలేదు. సోషల్ మీడియాలో ఎక్కడ ఎలాంటి విషెస్ తెలియపరచలేదు. సో మొత్తం మీద విజయ్ తన భార్యని కలవబోతున్నాడా సంగీతాన్ని? నిజంగానే ఇవన్నీ వాస్తవమేనా? తల్లి ఆ మ్యాటర్ని సెటిల్ చేసింది. పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మీరు కలిసి ఉంటే రాజకీయంగా విజయ్కి కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది అంటూ తల్లి ఇనిషియేటివ్ తీసుకుంది అంటూ వార్తలు వచ్చాయి. అవన్నీ నిజమని మరి త్రిష నమ్మి దూరం పెట్టే ప్రయత్నం చేస్తుందా? అందుకే తన బర్త్డేకి ఎలాంటి విషెస్ కూడా చేయకపోవడం కారణమా? మొత్తం మీద ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా తమిళనాడులో దీనిపైన చర్చ నడుస్తుంది. చీఫ్ మినిస్టర్గా ఉన్న తమిళనాడు సీఎం విజయ్ అలాగే యాక్ట్రెస్ త్రిష వీరిద్దరి మధ్య ప్రస్తుతానికి డైనమిక్స్ మారిపోయినాయా? సుమారు 20 సంవత్సరాల పాటు ఇద్దరు కలిసి చాలా సినిమాలు యాక్ట్ చేశారు. మొదటి సినిమా 2004లో మనం చూస్తే 2004 నుంచి 2008 దాకా కంటిన్యూస్గా వీరిద్దరు యాక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్లు. విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన విజువల్స్ని కూడా మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. తన ప్రమాణ స్వీకారం రోజు కూడా అక్కడ ఒక స్టార్ లాగా త్రిష మెరిసిపోయింది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. తనకు ఒక ఇంపార్టెన్స్ని ఇవ్వడం, మరో పక్కన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా కొంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యారు. రానున్న రోజుల్లో మరి త్రిషకి నిజంగానే పార్టీలో ఒక ప్రాముఖ్యత, ఒక మంచి పోస్ట్ ఇచ్చే అవకాశం ఉందా అంటూ వాదనలు కూడా వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద మరి విజయ్ త్రిష రిలేషన్షిప్ అర్ధాంతరంగా ముగిసిపోయిందని అనుకోవాలా? విజయ్ తీరు నచ్చకనే త్రిష దూరమైందంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. మారిపోయాడు విజయ్,
అంటూ కూడా త్రిష ఫ్యాన్స్ వాదిస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్రస్తుతానికైతే సీఎం విజయ్ కానీ త్రిష కానీ ఈ రూమర్స్ని వాళ్ళు అక్నాలెడ్జ్ చేయలేదు. అలాగే ఇద్దరు వాళ్ళ రిలేషన్షిప్ గురించి ఎప్పుడు ఒక స్టేట్మెంట్ని కూడా ఇవ్వలేదు. సో మొత్తం మీద త్రిష మాత్రం గతంలో తన గురించి తను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక స్టోరీలో ఐ ఓన్లీ నోస్ ఐ అలౌ ఇన్ మై బిజినెస్, ద ఓన్లీ నోస్ ఐ అలౌ ఇన్ మై బిజినెస్ అంటూ తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడడానికి ఓన్లీ నా కుక్క మాత్రమే, దానికి మాత్రమే అధికారం ఉంది అంటూ ఇలాంటి మాటలు కూడా గతంలో తను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టింది. సో తన అభిప్రాయాలని, తన ఒపీనియన్స్ని ఎన్నోసార్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో త్రిష తెలియపరిచే ప్రయత్నం చేసింది. కానీ మరి ఇప్పుడు వీళ్ళ రిలేషన్షిప్ కొంత దూరమైందా, దాని గురించి అయితే విజయ్ పెదవి ఇప్పట్లేదు, సీఎం విజయ్. అలాగే త్రిష కూడా దీనికి సంబంధించి తను కూడా ఏమీ మాట్లాడట్లేదు. సో మొత్తం మీద విజయ్కి త్రిష దూరమైందా అంటే ఎస్ అనే అంటున్నారు ఫ్యాన్స్ అందరూ. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే విజయ్ మళ్ళీ తన భార్య సంగీతతోని ప్యాచప్ అవుతున్నాడు అని మీరు భావిస్తున్నారా, లేక త్రిషకి కొంత ఇంపార్టెన్స్ తగ్గిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. రైట్, ఒకసారి మనం ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్, తన ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ప్రొఫైల్ మనం చూస్తే దాంట్లో చాలా క్లియర్గా గతంలో మరి విజయ్ని ఫాలో చేసింది, ఇప్పుడు అన్ఫాలో చేసింది, అంటే ఫాలో చేయట్లేదు. సో ఇది ఒక మెసేజ్ అనుకోవాలా, ఇది ఒక క్లియర్గా ఇండికేషన్ అనుకోవాలా? మొత్తం మీద సోషల్ మీడియా మాధ్యమంలో తను తీసుకున్న ఈ ఇనిషియేటివ్ వల్ల మరి విజయ్కి త్రిషకి ఇద్దరి మధ్య కొంత విభేదాలు వచ్చాయి, కొంత డిస్టెన్స్ వచ్చింది. విజయ్ సీఎంగా, చీఫ్ మినిస్టర్గా తన బాధ్యతలు నిర్వహిస్తూ కొంత బిజీగా ఉండి త్రిషని పట్టించుకోవట్లేదా, లేక సంగీత త్రిష ఇద్దరు మళ్ళీ ప్యాచప్ అవుతున్నారు అన్న ఆ వార్తలు విని త్రిష దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుందా? విజయ్ తల్లి ఇన్వాల్వ్మెంట్ వీటన్నిటికీ కారణాలా? విజయ్ తల్లి సంగీతాన్ని వెనకకు తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తుందా? ఇది త్రిషకు తెలిసి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? బ్రేకప్ ఎవరు చెప్పారు? విజయ్ మొదటగా బ్రేకప్ చెప్పారని మీరు భావిస్తున్నారా, లేక త్రిష చెప్పిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఆర్టీవీ పోల్లో కూడా పాల్గొని మీ అభిప్రాయాలను తెలియపరిచే ప్రయత్నం చేయండి. సుమారు 20 సంవత్సరాల పాటు కలిసి నటించారు, మరి ఇప్పుడు విభేదాలు భగ్గుమన్నాయా? సీఎంగా బాధ్యతలు నిర్వహించిన తర్వాత తనకి త్రిషతో విభేదాలు రావడానికి కారణాలు ఏంటి అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU